దేవుని బోధ అంటే దేవుడు మనతో మాట్లాడేటువంటి బోధనే దేవుని బోధ అంటారు. పౌలు ఎప్పుడు కూడా మనుషులు ఎవరు నాకు బోధించలేదు అంటారు. మనుషులు నేర్చుకొని ఇతరులకు నేర్పించేటువంటి ట్రైనింగ్ బైబిల్ ట్రైనింగ్ అంటారు దాన్ని. అది బైబిల్ మనుషుల చేత బోధించే బోధ. కానీ దేవుడే, పరిశుద్ధ గ్రంథాన్ని లిఖించిన దేవుడే ఆ వాక్యమై మనతో మాట్లాడితే మనకు విశేషముగా దేవునితో మనము పెనవేయబడతాం. ఏ చిమిక్కులు, ఎటువంటి కల్పనా కథలు, ఎటువంటి లోక సంబంధమైనవి ఏమి కూడా దాంట్లో చేర్చబడకుండా ఉంటుంది. అది దేవుని బోధ. చూడండి, ఈ రోజున మనము ఈ జీవన యాత్రలో ప్రయాణం కొనసాగుతుంది. తల్లి గర్భం మొదలుకొని సమాధిలో చేరి పరలోకమో నరకమో ఏదో ఒక దిక్కు చేరేంత వరకు కూడా మనకు భూమి మీద సత్యం ఏందో తెలవని అజ్ఞానతలో కూరుకుపోయేటువంటి పరిస్థితుల్ని దేవుడు చూస్తున్నాడు. అలా చూస్తూ ఈ భూమి మీద మనం బ్రతుకున్న ప్రతి క్షణము ఆయన సన్నిధిలో మనకు తన నోటి నుండి ఏదో ఒక మాట చేత పలకరించి మనతో మాట్లాడి తన ప్రియమైన బిడ్డగా పరలోక రాజ్యంలో మనం చేర్చుకోవాలని చూస్తాం. కానీ మనిషి జీవితం ఏంటంటే ఎప్పుడు కూడా తనకు ప్రాణానికి ప్రాణమైన దేవుని వెతకకుండా, తన ప్రాణానికి ప్రాణమైన దేవుని ప్రీతికరంగా జీవించకుండా మనుషులు చేసే పని ఏంటంటే వారి జీవితంలో ఎక్కువగా ఈ లోకంలో బ్రతుకు తెరుకొరకు ఆరాటపడుతూ దేవుని ప్రాణాన్ని ప్రాణంగా ప్రేమించి పరలోక రాజ్యానికి వెళ్ళాలనే ధ్యానం కాక కొంతమట్టికి మాత్రమే ఈ లోకంలో దేన్నో వెతుకుతూ దేనితోటో అంటగట్టబడుతూ ఉంటారు. అయితే ప్రభు ఉద్దేశం ఏంది? దేవుని ఉద్దేశం, దేవుని ప్రేమ మన పట్ల ఆయనకున్న అతి విస్తారమైన అనుబంధం, అతి సమీపంగా మనల్ని తీసుకుపోయే అనుబంధం ఏమై ఉంది అంటే మనల్ని పరలోక రాజ్యాన్ని చేర్చుకోవడం. హల్లెలూయా. అయితే మనం ఎప్పుడైతే ఆయన చేర్చుకునే ప్రాసెస్లో మనం ముందుకెళ్ళాలనుకుంటామో అప్పుడు మనకు కొన్ని అడ్డుగా కనబడతాయి. ఈ లోకంలో జీవన వ్యాపారం అంటే మనం బతకడానికి పడుతున్న ప్రయాసం. మనం ఈ లోకంలో బతకాలని ఆశపడుతూనే ఆయన్ని చేరుకోవాలనుకోవడము అసాధ్యమైన పని. కానీ ఫస్ట్ మనం ఆయనే చేరుకోవాలి. ఆయనే మన ప్రాణం అన్నట్టుగా మనం జీవిస్తున్నప్పుడు దేవుడు మనకు ఎటువంటి అపాయకరమైన శోధనలు వచ్చినా దాని నుండి తప్పించి మనకు ధైర్యపరిచి సమస్తాన్ని సమకూర్చగలడు. హల్లెలూయా. అందుకే చూడండి, మనము ఈ అపోస్తల కార్యములో 27వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇక్కడ మనకు స్పష్టమైనటువంటి మాటలు కనబడతాయి. ఒకరోజు పౌలు ఖైదులలో ఒక ఖైదుగా ఉంటూ తాను ప్రయాణాన్ని కొనసాగించాడు. మనలాగే భక్తి మార్గంలో దేవుని ప్రేమతో, దేవుడే నాకు జీవం, నేను ఒకప్పుడు అనేకులను హత్య చేశాను కానీ మనిషిని ప్రేమించి ఆయన ఈ ప్రజలు నా ప్రజలు తన ప్రాణాన్ని ధారపోసిన దేవుని ప్రేమను ప్రకటించాననే విశ్వాసముతో ప్రయాణాలు కొనసాగుతూ ఒకరోజు అతను ఒక వేరే ప్రాంతానికి వెళ్ళడానికి ఖైదులను తీసుకొని ఓడ తీసుకొని బయలుదేరాడంట. కానీ అతడు ప్రభు అయిన యేసుక్రీస్తును ప్రకటిస్తూ ఆ ప్రేమను అనేకులకు తెలియపరచడానికి ప్రయాసం. ఆ ప్రయాసంలో కొన్ని శోధనలు, కొన్ని అలలు అతనికి అడ్డుగా వచ్చినాయి. హల్లెలూయా. అలా అడ్డుపడినప్పుడు తాను దేవునితోనే ఉన్నాడు, దేవుని మాటలు వింటూనే ఉన్నాడు, దేవుని చేత బలము పొందుకొని ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అయితే అతనిలాగా అతనితో పాటు ఆ ఓడలో బయలుదేరిన వారిలాగా లేడు. హల్లెలూయా. చూడండి, ఒకసారి మనము ఈ 27వ అధ్యాయంలో
చూసినట్లయితే చదువుదాం. 22వ వాక్యం చదవండి. ఇప్పుడైనను ధైర్యం తెచ్చుకొనుడని, ఇప్పుడైనను ధైర్యము తెచ్చుకొనుడి, మిమ్మును వేడుకొనుచున్నాను. ఓడకే గాని మీలో ఎవని ప్రాణమునకు హాని కలగదు. ఇక్కడ గమనించండి, వాళ్ళు బయలుదేరుతున్న ఓడలో కొన్ని సరుకులు ఉన్నాయి. ఏమున్నాయమ్మా తమ్ముడు? ఏమున్నాయి? నీవు యేసు ప్రభుల వారిని నమ్ముకున్న తర్వాత యేసు ప్రభుల వారితో ప్రయాణం సాగుతున్నప్పుడు నీలో కూడా కొన్ని సరుకులు ఉన్నాయి. ఏమున్నాయి నీ దగ్గర? గట్టిగా చెప్పాలి. ఏమున్నాయి? ఏమేమి ఉన్నాయి సరుకులు అంటే? నీ కొడుకు, నీ బిడ్డ, నీ భర్త, నీ బీరువా, నీ బంగారం, నీ డబ్బు, నీ జాగా, నీ రిజిస్ట్రేషను, నీ కాగితాలు. చెప్పాలి అందరు గట్టిగా. ఇక్కడ కూడా కొన్ని సరుకులు ఉన్నాయి. చాలా మంచి సరుకులు ఇక్కడ ఉన్నాయి. మీ దగ్గర కూడా కొన్ని బోన్లు ఉన్నాయి. ఇవి కూడా కొన్ని సరుకులే. మనం కొన్నిసార్లు గిన్నెల కోసం కూడా గొడవలు పెట్టుకుంటాం కదా, బీరువాలో బట్టల కోసం కూడా గొడవలు పెట్టుకుంటాం. ఇవన్నీ సరుకులే. ఇవన్నీ మనతో పెట్టుకొని మనం భక్తి చేస్తూ దేవునితో ముందుకు కొనసాగుతూ ఉన్నాం. ఇలా కొనసాగుతున్న మనము మన ప్రాణానికి హాని లేకుండా హామీ ఇచ్చినటువంటి దేవుని మీద విశ్వాసంతో, ఆయన ప్రేమతో పెనవేయబడి ఆయనతో ఏకత్వంలో వెళ్ళవలసిన మనము కేవలము ఈ సరుకుల మీదనే కాలక్షేపం చేస్తూ, నా దగ్గర బియ్యం ఉందిలే, నా దగ్గర ధనం ఉందిలే, నా దగ్గర ఆస్తి ఉందిలే, నా దగ్గర బంధువులు ఉన్నారులే, నా దగ్గర, ఇవన్నీ సరుకులే. కానీ మన ప్రాణము దేవునితో పెనవేసుకొని ఉన్నప్పుడు మనము ఖచ్చితంగా క్షేమంగా ఉండగలుగుతాం. కానీ మన ప్రాణం ఎప్పుడు కూడా బోన్ల మీద, బట్టల మీద, బంగారం మీద, ఆస్తుల మీద, పిల్లల మీద, నీ మీదే. అందుకే ఇవన్నీ కూడా ఏమిటి? సరుకులు. ఈ సరుకులతోనూ ప్రయాణం కొనసాగుతుంది నీ భక్తిగల జీవితం, వ్యక్తిగత జీవితం. ఒకరోజు వీళ్ళు కూడా, ఖైదీలు కూడా, వీళ్ళ ప్రాణాలు సరుకుల మీద ఉన్నాయి. పౌలు ప్రాణము క్రీస్తుతో పెనవేయబడింది. అతను విశ్వాసంతో సువార్త చేస్తూ చెప్తున్నాడు, ఎలారా మీరు భయపడకండి, మీ ప్రాణానికి ఏమీ కాదు, హామీ ఇచ్చిన దేవుడు గొప్పవాడు. వీళ్ళు ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో ఎమ్మటే దేవుని వైపు చూడసాగలేదు. అంత గొప్ప దేవుడు ఎంత పెద్ద తుఫానైనా, ఎంత పెద్ద శోధనైనా కాపాడి అందరి కొరకు ప్రాణం పెట్టినట్ట పౌలు గారు మనకు సువార్తను అందించారు. మనం ఆయన విశ్వసించి ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన ప్రభుతో పెనవేయబడుకొని మనం ఆయన వైపు చూసి ఆయన ప్రేమించాను. ప్రేమలో ఆ ప్రేమ సాగర తీరంలో ముందుకు వెళ్దామని వీళ్ళు ఆలోచించలేదు. కానీ వీళ్ళ ప్రాణం అంతా ఎక్కడుంది? అంతే చెప్తానమ్మా, ఎక్కడుంది? మనకు అర్థమైనంత మీకు అని అర్థమైందా? ఎక్కడుంది వీళ్ళ ప్రాణం అంతా? క్రీస్తు మీద ఉందా? మన ప్రాణాలు పోయేది ఎక్కడంటే మన సరుకుల మీద. నీ ప్రాణాన్ని నువ్వు కాపాడాలంటే నీ బిడ్డ అనే సరుకు మీద నుంచి వెళ్ళి తీసుకో. నీ ప్రాణాన్ని నువ్వు కాపాడాలంటే నీ బీరో అనే సరుకు మీదకి వెళ్ళి తీసుకో, ఏ సేతో పైన వేసుకో. నీ ప్రాణాలను కాపాడాలంటే నీ ఆస్తి అనే సరుకు మీదకి వెళ్ళి తీసుకో, క్రీస్తు మీద నువ్వు నీ ప్రాణాన్ని పెనవేసుకో. అర్థమవుతుందా? నువ్వు క్షేమంగా, సజీవంగా నువ్వు జీవించి ఈ లోకంలో ఆయన ప్రేమను ప్రకటించే దమ్ముదేవి నీకు రావాలంటే నీ యొక్క ప్రాణము క్రీస్తుతో పెనవేయబడాలి. నీ సరుకంతా నీ మనసులో, నీ ఆలోచన నుండి దిగి క్రీస్తే నీకు ఐశ్వర్యముగా మార్చబడాలి. ఏమంటున్నాడు? అయలారా ఇక నుంచేలైనా మీరు ధైర్యము తెచ్చుకోండి, మీ ప్రాణానికి ఏ హాని, మాట ఇచ్చిన దేవుడు గొప్పవాడు. కానీ వీళ్ళ ప్రాణాలు ఎక్కడున్నాయి? కొంతమంది దబ్బున బాగుపడకపోవడం, కొంతమంది దబ్బున డిక్లేర్ కాకపోవడం, కొంతమంది దబ్బున దేవుల్లో ఎదగకపోవడం కారణం ఏంటంటే వీళ్ళకు కొన్ని సరుకులు ఉంటాయి. ఏముంటాయి? నీ సరుకు ఏంటిది? అదేనా? నీ సరుకు ఏంటిది? సరుకులు ఉన్నాయి చాలామందికి. మీ కుటుంబంలో మీకు ఒక సరుకు. ఇప్పుడు మీ ప్రాణాన్ని కాపాడుతున్న దేవుని ప్రేమిస్తారా?
లేక భయపడతాం? మన ప్రాణం మీదకి వచ్చేసరికి మనం భయపడతాం. అబ్బో, నేను ఇంకా బాగుపడట్లే, ఇంకా నాకేం కావట్లేదు, నేను ఇంకెప్పుడు ఇంకా అయ్యో నేను బతుకుతానో, సస్తానో, ఉంటానో, పోతానో అని భయపడుతుంటాం ఎప్పుడు కూడా. చెప్పినప్పుడు వాళ్ళు వినండి. మీకే కానీ మీ ప్రాణమునకు కానీ ఏ హాని, గట్టిగా స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఒక మనిషికి ఎప్పుడు తెలిసి వస్తుందంటే తన ప్రాణం మీదకి వచ్చేంత వరకు వాని మనసు అంతా ఎక్కడ ఉంటుంది? గట్టిగా రైట్. అది కొడుకైనా, అది బిడ్డ అయినా, అది అక్క అయినా, అది చెల్లైనా, అది ప్లాట్ అయినా, ఏదైనా కావచ్చు. చదువుదాం ఇక కిందకు వచ్చినాం. ఏమంటే ఆ మాట చెప్పిన తనతో ఉన్న ఖైదులు ఓడకే గాని మీలో ఎవని ప్రాణమునకు హాని కలగదు. ఇప్పుడు హామీ ఇచ్చింది ప్రాణానికి, హామీ ఇచ్చింది ఓడకు. 2 హామీలు ఇచ్చాడు. హల్లెలూయా. ఏమిచ్చాడు దేవుడు? 2 హామీలు ఇచ్చాడు. ఓడ అంటే సాగుతున్నది నా నావా, ఆ నావకు యేసేయువా, సాగుతున్నది నా నావా, ఆ నావకు యేసేయువా, అద్భుత నచ్చినా అద్భుత నచ్చినా ఓడకు ఏ హాని లేదు, ఈ ప్రాణానికి ఏ హాని లేదన్నప్పుడే వాళ్ళు ఏం చేయాలి? మారు మనసు పొంది ధైర్యం తెచ్చుకొని దేవుని ప్రేమించడం ప్రారంభించాలి. కానీ వీళ్ళ మనసు సరుకుల మీదనే ఉండిపోయింది. లోతు భార్య కనుక మీ ప్రాణాన్ని కాపాడుకోవడానికి మీరు పర్వతం ఎక్కండి అంటే వాళ్ళ ప్రాణాలు ఎక్కడ ఆగిపోయాయి అంటే అనుకున్న వాటి మీదనే ఆగిపోయింది. చాలా మంది జీవితాల్లో వారి ఆత్మీయ జీవితం అభివృద్ధి కాకుండా, వాళ్ళు దేవుణ్ణి దర్శించకుండా, దేవునితో మాట్లాడకుండా, ముఖాముఖిగా దేవునితో సంభాషించకుండా ఆగిపోయేది ఎక్కడనంటే వాళ్ళ ప్రాణాలన్నీ కూడా సరుకుల మీద ఉండిపోతాయి. ఒకసారి చెప్పినప్పుడు వినాలి. దేవుడిని నేర్పరచుకున్నాడు, నువ్వు దేవుని సొత్తు, నీ ప్రాణం, నీ జీవం నీకు ఏది లేదన్నప్పుడు కథం ఫైనల్ చేయాలి. కానీ మనం ఎప్పుడు దేని గురించి ఆలోచిస్తాం? సరుకుల గురించి ఆలోచిస్తాం. చదువుదాం త్వరగా. ఇంకా ఏం జరిగింది తర్వాత? నేను ఎవని వాడను, ఎవరిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి, పౌలా చదవాలి, భయపడకుము, నీవు కైసరు ఎదుట నిలవవలసి ఉన్నది. ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణమైపోవచ్చున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పెను. కాబట్టి అయ్యలారా ధైర్యం తెచ్చుకొనుడి, నాతో దూత చెప్పిన ప్రకారము జరుగునని నేను దేవుణ్ణి నమ్ముచున్నాను. ఆయనను మనము కొట్టుకొని పోయి ఏదైనా ఒక ద్వీపం మీద పడవలసి ఉండునని చెప్పాను. 14వ రాత్రి వచ్చినప్పుడు మేము అద్రియా సముద్రంలో ఇటు అటు కొట్టుకొని పోవచ్చుండగా అర్ధరాత్రి వేళ ఓడవారు ఏదో ఒక దేశము దగ్గర పడుచున్నదని ఊహించి గుడుదు వేసి చూచి 20 బారల లోతని తెలుసుకొనిది. ఇంకను కొంత దూరం వెళ్ళిన తర్వాత మరలా బుడుదు వేసి చూచి 15 బారల లోతని తెలుసుకొనిది. అప్పుడు రాతి తిప్పలు గల చోట్ల పడుతుందేమో అని భయపడి వారు ఓడ అమరములో నుండి 37వ వాక్యం ఓడలో ఉన్న మేమందరము 276 వారు తిని తృప్తి పొందిన తర్వాత గోధుమలను సముద్రంలో పారబోసి ఓడ తేలిక చేసిరి. హల్లెలూయా. ఏముందట ఆ ఓడలో? గోధుమలు. వీళ్ళు కనుక పరిపూర్ణంగా దేవుని నమ్మినట్లయితే
ఆ ఓడను ఆ సరుకుని దేవుడు కాపాడేవాడు. వీళ్ళకి ఆశ ఏమైందంటే ఒకవేళ ఇవన్నీ పోతే, ఇవన్నీ ఆగమైపోతే ఎట్లా అని వీళ్ళ ప్రాణము ఆ గోధుమల మీద ఉన్నది, ఆ సరుకుల మీదనే ఉన్నాయి. ఎందుకు నీ కుటుంబంలో అందరినీ కోల్పోయే వరకు నువ్వు దేవుని ప్రేమించకుండా ఉంటావు? హల్లెలూయా. ఎందుకు నీకు యేసయ్య ప్రాణంగా పెట్టుకోకుండా నీ ఇంట్లో సామాన్ల మీద, జాగల మీద, భూముల మీదనే పెట్టుకొని అవన్నీ కొట్టుకుపోయేంత వరకు ఎందుకు ప్రభుని ప్రేమించావు? వీళ్ళు అలాగే చేశారు, దేవునితో ప్రయాణాలు చేస్తూ ఉన్నారు. కానీ లాస్ట్కి ఇక ఈ సరుకులతో మనం ముందుకు సాగాలంటే సాగలేమని చెప్పేసి, అయినా సరుకులను కాపాడే సమర్థుడు, శక్తి గలవాడు ఫస్టే చెప్పాడు, ఓడకే కానీ ఓడలో ఉన్న వారికే కానీ ఏ హాని ఉండదని చెప్పాడు. అప్పుడే నమ్మి ప్రభు మీద ప్రగాఢంగా ఉంటే బాగుంటుంది. మీకు కూడా దేవుడు అంటాడు, మీ ఆస్తులు కానీ, మీ డబ్బు కానీ, మీ పిల్లలు కానీ మీకు ఏం కాదు, మీరు దేవుని ప్రేమించండి, దేవుని పరిచయంలో పాల్గొనండి, ముందుకెళ్ళండి అంటే నమ్ముతారా? అమ్మో నా కొడుకు ఏమవుతుందో, అయ్యో నా బిడ్డకి ఏమవుతుందో, ఈమె ఎట్లుంటుందో ఏమో భవిష్యత్తులో ఆలోచించి 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 మైండ్ ఖరాబ్ చేసుకుంటారు కొంతమంది. దేవుని నువ్వు పరిపూర్ణంగా నమ్మినప్పుడు, హల్లెలూయా, దేవుని యందు నువ్వు సంపూర్ణ విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని కాపాడుతూనే వస్తాడు. హల్లెలూయా. కానీ నీ పర్సెంటేజ్ ఎక్కడ ఉండాలంటే దేవుని మీద ప్రాణంగా నిన్ను ప్రేమించగల మనసు ఉండాలి. అందుకే వీళ్ళ ప్రాణం ఏంటిదంటే తిండే. కొంతమంది తిండి తినకుంటే బతకరు. మన దగ్గర మన ఐజాల్ బ్రదర్ తీసుకొస్తాడు మనోహరం ఉంటాం, ఆ తమ్ముడు ఎంత ఏమైనా కానీ తిండి ఒకరోజు తినకుండా చచ్చిపోతా అంటాడు. అంత కొంతమంది తెలియదు, ఒక పూటలు చచ్చిపోతాడు, ఇక ఫీల్ అయిపోతారు. వాళ్ళకి ఆ తిండే ప్రాణం అన్నట్టుగా బతుకుతారు. కానీ అలా కాదు మనం జీవించేది. యేసయ్యే నా ప్రాణం అన్నట్టుగా మనం బ్రతకాలి. లాస్ట్కి ఏం చేశారండి? ఆ సరుకులన్నీ కూడా ఓడలో ఉన్న మేమందరం కూడా ఏం చేశారు? 276 వారు తిని తృప్తిపోయిన తర్వాత గోధుమలు సముద్రంలో పారబోసి ఓడ తేలిక చేసిరి. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు నీ ప్రాణములో ఉన్నటువంటి ఆశలను నువ్వు పడేసుకుంటే ఏమైపోతుంది? నీ ప్రాణం అంతా చెప్పాలి గట్టిగా, ఏమైపోతుంది? అందుకే మనం ఎంత సేవ చేస్తాం, ఎంత దేవుని ప్రేమిస్తాం, ఎంత బలంగా దేవుని ఎదుగుతాం అనుకుంటా, కానీ మనకు భారం పెరుగుతూ ఉంటుంది. చూడండి, కొంతమందికి బిడ్డలంటేనే తల్లికి ఎంత భారం. ఎందుకైతుంది భారం అంటే? ఆశ బాగా, అయ్యో నేను ఇది చేయాలి, నేను అది చేయాలి, ఏది దేవుడు చేయాలనుకుంటాడు చేస్తాడు. వీళ్ళే కలగని 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 భారంగా. కొంతమంది తల్లిదండ్రులు ఏమంటారు, ఇంట్లో ఆడపిల్ల ఉంటే ఆడపిల్ల ఇంటికి భారం అంట. ఏంటిది? నీకా ఇంటిగా? ఇంటికి భారం, బతుకు భారం, జీవితం భారం. ఈ భూమికి పంపించిన దేవుడు వారి బాధ్యతను తీసుకున్నాడు. ఆయన వారి భవిష్యత్తు ఏందో ఆయన చేతిలో ఉంది. నువ్వు ఉన్నావు కానీ ఆలోచిస్తావు, రేపు ఒకవేళ నువ్వు లేకపోతే కదా. మరి అదే పోకముందే ఆలోచించుకుంటే, నేను లేననుకో, నా ప్రభువే వాళ్ళని చూడాలనుకో, ఏమైపోతే చెప్పు గట్టిగా, తేలిక అయిపోతుంది. అందుకే అన్నాడు, వీళ్ళ ఆశలు గోధుమల మీద ఉన్నాయి కాబట్టి అది తేలిక కాలే, పడేసిన తర్వాత తేలికైంది. మీ ప్రాణాలు, మీ ఆత్మలు, మీ శరీరాలు కూడా ఈ మనుషుల మీద ఏదో ఒకటి పెట్టుకొని ఏమవుతుందో అని మీరు భారం కలిగి ఉండకండి. దేవుడు అంటున్నాడు, మీరు ప్రభుని ప్రేమించినప్పుడు ప్రభువే మీ సరుకులు పడేసేంత స్టెప్పుకు రానివ్వకుండా మీ కుటుంబాన్ని, మీ ఆస్తులను అన్నిటినీ ఆయన కాపాడగల సమర్థుడు, శక్తి గలవాడు. మీ పిల్లలు ఏమవుతారు? వారి వివాహాలు అయితే కావా? నేను సత్యదాన్ని బతుకుతానా బతకనా? నా కుటుంబం బాగుపడిద్దా బాగుపడదా? అక్కడ అడిగించుకోపో, ఈడ ప్రార్థన చేపించుకోపో, ఆడ కూటాలు పెట్టుకోపో. ఎక్కడ పోయినా నువ్వు ఎవరి దగ్గర ప్రార్థనలు పెట్టించుకున్నా ఫస్ట్ నీ మనసు ప్రభుతో పెనవేయబడాలి. ఆయనతో పెనవేయబడకుండా, ఆయనను ప్రాణంగా ప్రేమించకుండా, ఆయన ఆజ్ఞలు పాటించకుండా, ఆయనే నా ప్రాణం అన్నట్టుగా నువ్వు బ్రతకకపోతే, నువ్వు అనుకున్నవి, నువ్వు ఆశించినవి, నువ్వు ఆలోచించినవి, నువ్వు దేని మీద డిపెండ్ అయినావో అవన్నిటిని కూడా వీళ్ళు గోధుమల సరుకులను పడేసినట్టుగా అందరినీ పడేసి లాస్ట్కి నీ గురించి నువ్వు ఏడ్చుకుంటా కూర్చునే రోజులు రాబోతున్నాయి. అలాంటి రాకముందే జాగ్రత్త పడమని దేవుని వాక్యము నిన్ను, నీ కుటుంబాన్ని హెచ్చరిస్తూ ఉంది. హల్లెలూయా.
మనకు ఎప్పుడు సొయ్యి ఉంటుంది? మన ప్రాణం మీదకి వచ్చే వరకు మనం మంచిగా ఉన్నంత కాలం కుటుంబం కొరకు, పిల్లల కొరకు, ఆస్తి కొరకు బాగా డిషింగ్ చేస్తూనే ఉంటావు కదా. అవేమో కానీ మొత్తం నీ ప్రాణం మీదకి వస్తే ఈ ఆస్తి పాడబడాయి, ఇల్లు పాడబడాయి, బిడ్డ పోని, కొడుకు పోని, ఎక్కడైనా పోడరా మీరు. ఎప్పుడది చెప్పాలి? ఎప్పుడది మన ప్రాణం మీదకి వచ్చినాం. హల్లెలూయా. యోనా కూడా దేవుడు, బాబు నా పని ముఖ్యము, నేనే ముఖ్యము, నాతోనే నువ్వు పెనవేయబడాలి, నాతోనే బతకాలి, నాతోనే నడవాలి అంటే యోనా అనుకున్నాడు, అబ్బా దేవుడు పని చెప్తాడు కానీ బాగా కష్టం, నా బతికెట్లా, నాకు ఎవరు ఏమంటారో, ఎవరి బాధలు కష్టాలు, ఈ సేవ చేయకుండా హాయిగా ఏదో ఇల్లు సంవత్సరాలు చేసుకుని బతికేదే బాగుందని వాని ఆ బతుకంతా హాయిగా ఈ లోక సాగరంలో ఆలోచించుడు. దేవుడు చెప్పిన పని అది నిన్నువే పట్టడానికి ఎవరు నాయన అంటే తార్షిషుడిపోయి చాలా మంది హాయి ప్రాసెస్లోనే ఉంటారు. ఏం జరిగింది? తుఫాను రేగింది. సేమ్ టు సేమ్. ఎవరి ప్రాణం మీదకి వచ్చింది? హల్లెలూయా. యోనా తన ప్రాణంగా దేవుని ప్రేమించలేదు. పిల్లారా, మనం ప్రాణంగా ప్రభుని ప్రేమించినప్పుడు ఈ పరిచర్యలో వచ్చిన శ్రమలు, శోధనలు మనకి ఎలా ఉంటుందంటే తేలికగా కనబడుతుంది. హల్లెలూయా. నీ కుటుంబము, నీ ఇల్లు, నీ పరిచర్య అప్పటి వరకు నీకు భారంగానే ఉంటుంది. అందుకే దేవుడు అంటున్నాడు, ఎందుకు నీ బిడ్డ గురించి భారంగా ఫీల్ అవుతున్నావు? ఎందుకు సంఘం అంటే నీకు అంత భారంగా కనబడుతుంది? ఎందుకు నీ వ్యక్తిగత జీవితం నీకు భారం అయిపోతుంది? నీ మనసులో దేవుని ప్రాణంగా ప్రేమించే ఆ ఒప్పందము, ఆ సమర్పణ, ఆ త్యాగము, అటువంటి ఉత్సాహం, అలాంటి ధైర్యము నీకు రాకపోవడం, ఆయననే నీవు ప్రాణంగా ప్రేమించకపోవడమే కారణమని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ఆ మాటని దైవజనుడైన పౌలు అంటాడు. ఒకసారి ఆ మాటను మనం ధ్యానం చేద్దాం. ఒకసారి మీరు అదే పరిశుద్ధ లేఖనాల్లో అదే అపుస్తల కార్యము 20వ అధ్యాయము 24వ వచనంలో చూడండి. 20-24. అయితే దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యమిచ్చుటయందు నా పరుగును అగ్గో అందుకు తేలికైంది. నా దేవుని ప్రేమించడానికి, దేవుని పరిచర్య చేయడానికి, నా ప్రాణాన్ని ప్రీతికరంగా, నా ప్రాణాన్ని గోధుమ గింజలతో తృప్తిపరుచుకొని హాయిగా బతకాలని ఆశ నాకు లేదు. నా ప్రాణాన్ని సహా నేను డిస్ట్రాయ్ చేయడానికి ఐఎమ్ రెడీ అన్నాడు. బిడ్డలారా, మీ వ్యక్తిగత జీవితాల్లో మీరు ఎలాగున్నారా? ప్రభుని ప్రేమించే విషయంలో నా ప్రాణము అది ఉన్న ఒకటే పోయిన ఒకటే, నా ప్రభు పని, నా ప్రభువే, ఆయన పనిలో నేను కనబడాలి అనే ఆశతో ఆయనకు ప్రాణంగా ఆయనను ప్రేమించి ఆయన పరిచర్యలో ఉన్నావా? హల్లెలూయా. లేం. అలా ఉంటే నా దేవుని పని, నా దేవుని పరిచర్య, నా దేవుడే నా జీవం అనుకున్నప్పుడు నీకేమైందంటే తేలిక అయిపోతుంది. దాని జవాబు ఇక్కడ చెప్పాడు. నాకు అప్పగించబడి నా కృపా సువార్తను నేను ప్రకటించడానికి నా ప్రాణాన్ని ఎంత మట్టిగా నేను ప్రియమైనదిగా ఎంచుకోవట్లేదు. అంతేనండి, మనకు కొన్ని శ్రమలు, శోధనలు వస్తూ ఉంటాయి. అప్పుడు ఎవరి కోసం ఏడుస్తాం మనము? చెప్పాలి గట్టిగా. ఏడ్చేటోళ్ళే చెప్పాలి, కొద్దిగా సంతోషంగా చెప్పాలి. ఎవరి కోసం ఏడుస్తావు? మన ప్రాణం కొరకు. పౌలు ఏమంటాడు తెలుసా? నా ప్రాణాన్ని నేను అయ్యో కుక్క కన్నట్టు అనట్లేదు. నువ్వు ఉన్నావు ఒకటే. ఎందుకంటే యేసయ్యా నా నువ్వు అలా ప్రేమిస్తే నీ సరుకులన్నీ సెట్ అయిపోతాయి, నీ లోన్ ఎంక్వైరీలు క్లియర్ అయిపోతాయి. కానీ మనం ఆ స్టెప్కి వెళ్ళలే. ఇంకా ఎక్కడున్నాం? ఆ సరుకుల గురించి, లోన్ అనే సరుకు కోసం వేడుస్తున్నాం, పిల్లలనే సరుకు కోసం వేడుస్తున్నాం, ఫ్యామిలీ అనే కన్స్ట్రక్షన్లో వేదనకు గురవుతున్నాం. క్రీస్తుని ప్రేమించే పరిమళ సువాసనలో మనం లేం. హల్లెలూయా. మనం ఏమైనా మన గురించి ఏడుస్తున్నాం, కానీ పౌలు నా ప్రాణాన్ని నేను తీపిగా ఎంచట్లేదు అన్నాడు.
చూడండి, అప్పటి సంఘములో ఉన్నటువంటి వాళ్ళు దేవుని పని కొరకు బిడ్డలారా వాళ్ళ ప్రాణాలను లెక్క చేయలేదు. అలాంటి వాళ్ళు సంఘంలో ఉంటే ఎలాగుంటుంది తెలుసా? సంఘము ఒక స్టెప్ హై స్టెప్లో వెళ్ళిపోతుంది. కానీ ఇప్పుడు ఉన్న భక్తులు ఎలాగున్నారంటే సరుకుల కోసం ఏడ్చే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కొరకు వాళ్ళు కన్నీరు గార్చే వాళ్ళు ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. నా జీవితంలో నా గురించినే ఏడ్చిన దానికంటే యేసు ప్రభుల వారి పని గురించి ఏడ్చిందే ఎక్కువ ఉంటుంది. తెలవనప్పుడు నేను అలాగే ఏడ్చాను, కానీ ఎప్పుడైతే నా ప్రభు నాకు హామీ ఇచ్చాడో, వద్దు ప్రభువా, నా ఉట్టిని ఏడవను, నీ పని నాకు ప్రాణం. హల్లెలూయా. నీ పరిచర్యతో ముట్టించి నీ కొరకు కొన్ని ఆత్మలైనా నీకు మహిమకరంగా ఉంచి నా జీవితంలో చూపిస్తానని సవాలుతో నిలబడ్డాను. అందుకే ప్రాణాల మీదికే వస్తాయి. ఏ శోధన వచ్చినా అన్ని నా ప్రాణాల మీదికే తీసు. కానీ అవి నన్ను ఏమీ కారణం ఏంటంటే ప్రాణాన్ని నేను తీపిగా ఏ రోజు అనుకోలేదు. ఎవరైనా కుక్కను చూసి చుచ్చు అన్నట్టుగా అంటే నేను బాధపడేది లేదు. ఐ డోంట్ కేర్. ఆయన అన్నాడు, నా జీవము నీ యందు ఏర్పడు వరకు నువ్వు శ్రమ పడమన్నా. ఆయన జీవము నాలో ప్రత్యక్షమైంది కనుక నేను భయపడను. ప్రైజ్ ది లార్డ్. చూడండి, హెబ్రీ రాసిన పత్రికలో దాని గురించి పౌలు చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మాటలు. హల్లెలూయా. అతని మనసులో దేవుడు మాట్లాడిన ప్రతి మాటను అతను ఎంతో ధైర్యముగా తన హృదయంలో దాన్ని ముందుకు అప్లై చేసుకుంటూ వెళ్ళిపోయాడు. హల్లెలూయా. 10వ అధ్యాయము 33వ వచనం చదవండి. హెబ్రీ 10:33. త్వరగా. ఒక విధముగా చూచితే మీరు నిందలను బాధలను చూడాలి, చదవాలి, వినాలి. మనము దేవునితో కొనసాగుతూ ఉన్నప్పుడు మన మీదికి మన వాళ్ళే నిందలు వేస్తారు. ఇదిగో నువ్వు చేపట్టే ఇలా జరిగింది, ఇదిగో నువ్వు చేపట్టే వాళ్ళు అలా పిచ్చి వాళ్ళు అయిపోయారు, ఇదిగో నువ్వు చేపట్టే ఇదంతా అయింది, ఇదంతటి కారకుడివి నువ్వే అంటారు. హల్లెలూయా. అప్పుడు మన దగ్గర ఉన్న సాతాను గారు ఏమంటాడు? సరే, నువ్వు సావలే, నేను సావలేరా, మన నరకంలో చచ్చేది ఉన్నది, నేను అని పొరపాటున ఒప్పుకునేవి జాగ్రత్త అని వాడు సలహా ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. మనం ఎప్పుడైతే నువ్వే అంటాదో అవును నేనేనని ఆ నిందను యేసు ప్రభుల వారు వేసుకున్నట్టుగా వేసుకుంటూ ముందుకెళ్ళాలి. చూడండి, ఆ ఖైదులు చేసిన పని ఏం తెలుసా? ఇదిగో మీరు నాతో పాటు ప్రయాణం సాగించినప్పుడు మీ మీద పడుతున్న నిందలను మీరు మీ మీద వేసుకున్నారు. ఒక విధముగా చూచితే చదవాలి. మీరు నిందలను బాధలను అనుభవించుట చేత కొద్దిగా ఆగమాగమయ్యారు కదా. బాధలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు ఏమైపోయాం? చెప్పాలి గట్టిగా. అక్కలు చెప్పాలి. ఆరాట పడ్డామా లేదా? ఆవేదన పడ్డామా లేదా? దుఃఖపడ్డామా లేదా? నిందలు నాకెందుకు, నేనేం లేదు, ఏం బాధ, ఇదే శ్రమ, ఆరాట పడితే. అయితే వాక్యం అంటుంది, చదవాలి. మరి యొక్క విధముగా చూచితే ఎలాగనగా ఖైదీలుగా ఉన్న వారిలో కొంతమందిని మీరు కరుణించి మీకు మరీ శ్రేష్టమైనది స్థిరమైనది స్వాస్థ్యమున్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవడానికి కూడా చూడండి, కొంతమంది పౌలుతో నిలబడ్డారంట. వాళ్ళు కూడా యేసయ్యా నా ఆస్తి అనగానే చాలా మంది కోల్పోవడానికి ఇష్టపడతారా? ప్రభువు నిమిత్తం దీన్ని వదులుకోవాలని ఆశలు ఉంటాయి ఎవరికైనా? వామ్మో, మీ అన్నయ్యని వెంబడిస్తాం కానీ ఇల్లు వద్దంటాడు, పెళ్ళి వద్దంటాడు, పిల్లలు వద్దంటాడు, తల్లిదండ్రులు వద్దంటాడు, ఆస్తి వద్దంటాడు, ఏదంట. మరి ఏం కావాలి? యేసయ్యే నీకు ప్రాణంగా ఉంటే మంచిది, లేకపోతే సరుకులతో పాటు నువ్వు కూడా మునిగి చస్తావు. అది రాకముందే నువ్వు యేసయ్యను ప్రాణంగా ప్రేమించు, లేకపోతే నీ సరుకులు డ్యామేజ్ అవుతాయి, జాగ్రత్త. తర్వాత నీ ప్రాణానికి హామీ ఉండదు. కరోనా కాలంలో ఎవరి ప్రాణానికి హామీ లేదు. దేవుడు అంటున్నాడు ఈ రోజున, నీ ప్రాణాన్ని తిరిగి జీవంతో పోయగల దేవుని కొరకు నీ ప్రయాణాన్ని కొనసాగించు. వాక్యం ఏమంటుంది చూడు, మీరు ఖైదీల్లో కొంతమందిని కరుణించి
మరి శ్రేష్టమైనది పరలోక రాజ్యంలో దేవుడు మీకు ఉంచాడని దాని మీద మనసు ఉంచుతూ మీ ఆస్తిని నష్టపోవడానికి కూడా మీరు ఎంత మట్టికిని ఏం చేసుకున్నారంట? సంతోషముగా. హల్లెలూయా. చూడండి, మీ తల్లిదండ్రులు, మీ అన్నదమ్ములు ఎవరైనా అయ్యా ఇగో ఈ ఆస్తి మేము మందిరానికి ఇచ్చేస్తాం, మీరు ఓకేనా? మరి వాళ్ళు మోసం చేస్తే మీ భక్తి ఎట్లా అని ఒకసారి మీ ఇంటి వాళ్ళు మీకు చెప్తే ఏమవుతారో ఒకసారి ఆలోచించండి. ఎక్కడ ఏమవుతారు? మధ్యాకాశంలో తిరిగి వస్తాం, అంతేనా కదా? వాడికి అర్థం కాదు, వాడు ఇంకా రాలేదు కదా. ప్రైజ్ ది లార్డ్. అలా ఆగమయ్యే వాళ్ళు ఎంతో మంది. ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది, వేల మంది, నేను ఎంతో మందిని చూశాను. కొంతమంది జాబ్ చేసేకుండా తల్లిదండ్రులు వేదనకు గురైన వాళ్ళు, అయ్యో నా బిడ్డ జాబ్ చేసి దేవుని పరిచయం నడిపిస్తాను, అదంతా వాళ్ళు ఎవరెవరు తింటున్నారో, ఎవరెవరు వాడుకుంటున్నారో, ఇలాంటి వాళ్ళు ఎంతమందిని చూశాను. కానీ దేవుడు వారి ద్వారా పరిచర్యను ఎంత మట్టికి నడిపించాడో, దాని ద్వారా వారి కుటుంబానికి ఎంత బ్లెస్ చేయబడ్డదో, వారి పిల్లలు ఎంత పరిశుద్ధంగా నీతిగా ఈ రోజున దేవుని దీపం వెలుగుతున్నారో అది మర్చిపోయారు. కృతజ్ఞత కలిగేవారు కొంత. అందుకనే పౌలు ఏమన్నాడు తెలుసా? వారు మీకు పరలోకంలో మరీ విశేషమైనటువంటి స్వాస్థ్యం ఉన్నదని మీ ఆస్తిని కోల్పోవడానికి కూడా మీరు ఎంత మట్టికి సంతోషంగా ఒప్పుకుంటిరి, వెనకాడకుండా సంతోషముగా ఒప్పుకున్నారు. కాబట్టి మీ ధైర్యమును అందుకే అన్నాడు పౌలు, ధైర్యంగా ఉండండి. మేము దేవునితో కొనసాగుతున్నప్పుడు కొన్ని ఏదో మాకు రావట్లేదు, కొన్ని పోతున్నాయని మీరు ఆగమాగం కాకండి. ఆ ధైర్యం ఉండాలి. అందుకే హెబ్రీ 3వ అధ్యాయంలో అది ఎక్కడే రాయబడింది ఏమని? నీవు దేవునిలుగా ఉండాలంటే నీలో విశ్వాసం ఉండాలి, నిరీక్షణ ఉండాలి, ధైర్యం ఉండాలి, ఉత్సాహం ఉండాలి. ధైర్యం ఉండాలి, నిరీక్షణ, విశ్వాసం, ఉత్సాహం ఉండాలి. ఏమి ఉన్న లేకున్నా, ఎవరు ఉన్న లేకున్నా, ఏమి ఉన్న లేకున్నా, ఎవరు ఉన్న లేకున్నా, అంటే చాలయా. నాకు లేకున్నా, అందారం లేకున్నా, నా మంచి బంగారమా నాకు ఉన్నావు. వెళ్ళి నాకు లేకున్నా, బంగారం లేకున్నా, నా మంచి బంగారమా నాకు ఉన్నావు. ఐశ్వర్యమా, ఐశ్వర్యమా, చూపులు కాలు ఈశ్వరా, చూపులు కాలు ఈశ్వరా, హల్లెలూయా. ఆయన నీ ప్రాణానికి, నీ ఓడకు హామీ ఇస్తూ ఉన్నాడు. అయితే నీవు ధైర్యముగా నిలబడు. అందుకే ప్రభు ఈ భూమి మీద బ్రతికినంత కాలం మనకి హెచ్చరించిందండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చదవాలి మనం 6వ అధ్యాయము మత్తయి సువార్తలో 25వ వాక్యము. త్వరగా. అందువలన నేను మీతో చెప్పునదేమనగా, ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో అని, మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని, మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. హల్లెలూయా. ఇది గోధుమలు తిని పడేసే వరకు దాచిపెట్టుకున్నారు కదా. దొరుకుతుందో దొరకదో, దొరుకుతుందో దొరకదో, తింటామో తిన్నామో, భవిష్యత్తు ఏమవుతుందో ఏమో, ఉంటామో పోతామో, లాస్ట్కి అది పడేసే వరకు వచ్చింది. హల్లెలూయా. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? మీ దేహము గురించి, మీ ప్రాణము గురించి మీరు ఎక్కువగా చింతపడకండి. హల్లెలూయా. అందుకే 16:25 చదువుదాం. తన ప్రాణము రక్షించుకొనగా కోరువాడు దాన్ని పోగొట్టుకొనును. ఏం చేసుకుంటాడంట?
ఇప్పుడు పౌలు ఏమన్నాడు? అక్క చెల్లె ఏమన్నాడు పౌలు? నా ప్రాణాన్ని ఎంత మట్టికి నేను ప్రీతికరముగా పోగొట్టుకునే పరిస్థితిలో ఉన్నాడా, కాపాడుకునే పరిస్థితిలో ఉన్నాడా? మనం ఎప్పుడు మన ప్రాణం మనకు వేదనకు గురి చేస్తుంది. ప్రభు గెత్సేమనే తోటలో ప్రార్థన చేసినప్పుడు అదే అన్నాడు, నా ప్రాణం మరణమగునంతగా. హల్లెలూయా. నేనేమందును తండ్రి అని ప్రార్థించాడు. కానీ మన ప్రాణానికి హామీ ఇచ్చిన వాడు గొప్పవాడు. నీకే ప్రాణాల మీదకి శోధన వచ్చి నేను భయపడను, ఎందుకంటే నా ప్రాణానికి హామీ ఇచ్చిన వాడు ఉన్నాడు. హల్లెలూయా. అదృశ్య దేవుని స్వరూపి అయిన క్రీస్తు. అందుకే మరణాలు ఎక్కడ వరకు వచ్చి అక్కడ వరకు ఆగి అటే పోతాయి, అవి నా దగ్గరికి రావు. ఆమేన్. అమ్ముడా చెల్లె, నీ ప్రాణానికి హామీ ఇచ్చిన దేవుడు నీ ప్రాణం మీదకి వచ్చే వరకు ఆ ప్రాణాన్ని కూడా ఏం చేయాలి? దేవుని కొరకు అర్పించే చెప్పుకుండా. అందుకే నా నిమిత్తము తన ప్రాణాన్ని పోగొట్టుకున్నవాడు దాని నిశ్చయముగా చదవాలి. ఇంకా నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకొనును. ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని ఏమన్నాడు? ఒక మనుష్యుడు సరుకులన్నీ చేసుకొని తన ప్రాణమును పోగొట్టు. మన భాషలో ఇప్పుడు పౌలు గారు చెప్పిన ఆ ఓడలు వెళ్తున్న సరుకుగా మనం ఆలోచిస్తే తన ప్రాణమును పోగొట్టుకుంటే ఏమంటాడు? లోకమంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే అతనికేమి ప్రయోజనం? అతనికేమి ప్రయోజనము? ఒక మనుషుడు తన ప్రాణములకు ప్రతిగా ఏమి ఇవ్వగలడు? ఏమి ఇవ్వగలను? ఏమి ఇవ్వగలనయ్యా? ప్రాణం తప్ప. మనం ఎక్కడున్నామంటే సరుకులగానే ఉన్నాం. ఇంకా హల్లెలూయా. ఎక్కడున్నాము? 1000 రూపాయలు అడుగుతూనే ఇయ్యలేదు వాడు. వాడి మాట లేదు. వాడు నటికుడు. ఫస్ట్ గుర్తు పెట్టుకోండి. మీకు అర్థమైంది అందరికీ. చూడండి, మనిషికి ప్రాణం ఎక్కడ ఉంటదంటే పైసామే హై దురాత్మ, అక్కడే ఉంటుంది దెయ్యం. హల్లెలూయా. అందుకే ఏమన్నాడు అక్కడ? నా ప్రాణమా నీ భవిష్యత్తు ఆలోచించమంటే కరోనా కాలంలో ఏ డబ్బు ఎవరిని కాపాడింది? అందుకే దేవుడు అంటున్నాడు, ఈ రోజున మనకు నీ ప్రాణం గురించి నేను హామీ ఇస్తున్నాను కనుక నీ ఓడకు కానీ నీ సరుకులకు కానీ ఏం రాకు నేను చూస్తాను, కానీ ఒక్కసారి నీ ప్రాణాన్ని ప్రీతిగా ఎంచకుండా నాకు అర్పించుకొని చూడు. దట్ ఈస్ వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మాట, ఇది నా మాట కాదు. ప్రగాఢంగా నమ్మి విశ్వసించి చూడు, దేవుడు నీ భవిష్యత్తుని మార్చి చూపిస్తాడు. మనం ఎప్పుడు సాతాంగడానికి అన్ని డ్యామేజ్ అవుతా అంటే ఏందండి? మనం ప్రభుని వెంబడిస్తున్నాం, మన కుటుంబం దేవుల్లోనే ఉంది, మనం దేవుని ప్రేమిస్తున్నాం, చెల్లె మనం చర్చికి వెళ్తున్నాం, ఎందుకురా మనకి ఇవన్నీ, ఎందుకురా మనకి అంటే నువ్వు ఈ మాట గుర్తు తెచ్చుకో. నీ ఓడకే కానీ నీ ఓడలో ఉన్న నీ వారికే కానీ ఏ హాని కలగదని ప్రభు సెలవిచ్చాడు కనుక మన ఆశలు సరుకుల మీద కాదు, పిల్లల మీద కాదు, ప్రభు మీద. ప్రభువా నీ కొరకు చివరి వరకు ప్రయాణం చేసే అభిషేకమును ఆశీర్వాదాన్ని ఇవ్వమని ఏం చేయాలి? మనం అందరం కూడా ప్రార్థన చేయాలి. ఈ రోజున ఏం చేయాలి? నువ్వు కింద తలకాయ పెట్టుకుంటే ఏం తెలుస్తుంది? మౌత్ తీసి అంటే అడుగు చెప్తావు. చూడాలి, ఇటు నా దిక్కు చూడాలి. ఉన్నదంతా పోయి నీ ప్రాణం మీదకి వచ్చి నీ ప్రాణాన్ని కాపాడు కోసమే కష్టపడతారు కొంతమంది. నువ్వు కష్టపడాల్సింది దేని కొరకు తెలుసా? ప్రాణానికి ప్రియమైన యేసయ్య కోసం. ఆయన నీకు ప్రాణం. హల్లెలూయా. ఆయన నీకు ప్రాణమై ఉన్నాడు. ఇవాళ ఏది చూడు, ఆయన నీకు ప్రాణంగా ఉన్నాడా? ఉంటే నీవు నీ ఓడ నీ సరుకులు క్షేమంగా ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం ఎక్కడ దాకా మన ప్రయాణం ఏడదాకా కొనసాగిందో ఒకసారి ప్రభు జ్ఞాపకం చేస్తున్నారు. చాలా మంది చింతపడుతున్నారు, ప్రభు నన్ను మీ ప్రాణం గురించి చింతించబడండి.
చూడండి, మనము సజీవంగా దేవుని రాజ్యంలో ఉండాలంటే తన ప్రాణాన్ని ఎంత మట్టికి తీపిగా ఎంచకుండా దాన్ని ధారపోసి వెళ్ళినాడు మన ప్రభువుని యేసుక్రీస్తు. ఆయన ఎంత ప్రేమించాడు మనం అంటే ప్రాణంగా ప్రేమించాడు. మనం మాత్రం ఎప్పుడు ఈ సరుకుల గురించి, మన బతుకుదెరు గురించి, దేవుని పరిచర్య అంటే, దేవుని సహవాసం అంటే, దేవుని వెంబడించడం అంటే, దేవుని కొరకు ఏమైనా నష్టం కావాలన్నా కూడా మన ప్రాణం ఇష్టపడదు బిడ్డ. అయ్యో నా ధనంపై, అయ్యో నా ఆస్తిపై, అయ్యో నా డబ్బుపై, అయ్యో నా పిల్లలపై, అయ్యో అనుకుంటా చివరిగా ఎక్కడికి తీసుకొస్తామంటే నీ ప్రాణం మీద తీసుకొస్తాం. నీ ప్రాణం మీదకి వచ్చినాక దేవా నా ప్రాణాన్ని కాపాడదామంటే సాతాన్ గారు అంటాడు, ఇదిగో నీవు భూమి మీద నా ప్రాణమా తినుము తాగుము అన్నావు కాబట్టి నువ్వు ఇద్దరం కలిసి నరకం పోదాం, నువ్వు బతికేది లేదు, నేను సంపూర్ణ పోతాను. అందుకే అంత ఘోరమైన స్థితిలో దాగకుండే నువ్వేం చేయాలి బిడ్డ? నీ ప్రాణంగా ప్రభుని పెంచుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. లోకము శరీరములాగినను లోబడగా నేను వెళ్ళెదను. యేసు చాలును, హల్లెలూయా హల్లెలూయా, యేసు చాలును, హల్లెలూయా హల్లెలూయా. యేసుదైనా ఏ సమయమైనా నా జీవితమును యేసు చాలును. యేసుదైనా ఏ సమయమైనా హల్లెలూయా. చూడండి, దేవుడు నువ్వు ప్రాణాన్ని ప్రీతిగా ఎంచకుండా నీవు నా మీద విశ్వాసముతో ప్రాణాంతకరమైన శోధనలు నీ మీదకి వచ్చిన ప్రార్థన చేసి, ప్రభువా నేను ఎక్కువగా నా ప్రాణం కంటే ఎక్కువగా నేను ప్రేమిస్తున్నాను ప్రభువా, నీ పరిచయం నేను ఎక్కువగా నీకు ప్రాణం అదిగా ఫస్టే చెప్పాడు. అక్కడ ఈ కృపావార్తను చాటడానికి, నా క్రీస్తు ప్రేమను ప్రకటించడానికి నా ప్రాణాన్ని నేను ఎక్కడ తీపిగా ఎంచట్లేదు. నేను దేని విషయంలో నష్టం అనుకోవట్లేదు. నా ప్రాణం పోయినా మంచిది, నా ప్రాణానికి హామీ ఆయనే. హల్లెలూయా. ఆయన నన్ను ప్రేమించాను కనుక ఈ చివరి దినాల్లో కనీసం ఇప్పటికైనా నా ప్రాణానికి హామీ ఇచ్చిన దేవుని వైపు చూస్తాను. అందుకే అన్నాడు ప్రభు, నా నిమిత్తము తన ప్రాణాన్ని పోగొట్టుకోవడానికి సిద్ధపడిన వానికి నేను హామీ ఇస్తాను అంటున్నాడు ప్రభు. ప్రైజ్ ది లార్డ్. కానీ మనం ఏం చేస్తామంటే మన సరుకులు ఖరాబ్ అయ్యేంత వరకు, మన జీవితంలో దేవుడు మన ప్రాణాన్ని ఇదిగో మొత్తం మన సరుకులన్నీ పడేసేంత వరకు, మనం మొత్తం నష్టపోయేంత వరకు దేవుని దగ్గరికి రా. ఇవన్నీ పోయి ప్రాణం మీదకి వచ్చినప్పుడు దేవా కాపాడు. అట్లా కూడా చాలా సార్లు దేవుడు ప్రాణాపాయకరంలో ఉన్నప్పుడు కూడా దేవుడు అనేక మందిని బ్రతికించాడు. ఆయన విశ్వాసం ఉందా? ఆయన కృతజ్ఞత ఉందా? ఎలాగున్నారు మనుషులంటే సాతాను గారి పిల్లలకు ముందే నరకం పోయినట్టున్నారు. అందుకే మనము శోధనలు వేదనలు కలుగుతున్నప్పుడు, అందుకే నిందలు అవమానాలు కలిగినప్పుడు మీరు ఎప్పుడు కూడా మీ ప్రాణాన్ని తీపిగా ఎంచుకోకండి. ఏమైనా కావచ్చు. నా ఒక్క ప్రాణం కొరకు ఎన్ని ప్రాణాలు బలవుతున్నాయి, నేను ఒక్కదాన్ని సస్తే. అందుకే మనకు సెకండ్ సర్వీస్లో దేవుడు మాట్లాడాడు, మనలో ఉన్నటువంటి మన ప్రాణంగా ప్రభుని ప్రేమిస్తే మనం మరణంలో ఉన్న వారికి జీవపు సువాసనగా, మరణంలో ఉన్న వారికి మరణపు సువాసనగా మనం ఉంటామని విన్నాం. అందుకే మనం ఎక్కువగా ప్రభుని ప్రేమించాలి, బిడ్డ. నువ్వు దేవుని ఎంత ప్రేమిస్తావో అంత బలం, అంతగా తేలికైపోతుంది నీ శరీరం అంతా. నువ్వు ఎప్పుడైతే, అందుకే గత వారంలో చెప్పాను నేను, నువ్వు ఎవరి ఆకర్షణలో ఉంటావని మెసేజ్ ఉంది. మీరు చూడండి, మనం కొన్నిసార్లు దైవజనం దగ్గర ఉన్నప్పుడు సేవకుల నుండి పరిశుద్ధాత్మ దేవుడు ఆకర్షిస్తాడు. అప్పుడు మనం సేవకులతోనే ఉండిపోవాలనిపిస్తుంది. కొన్నిసార్లు తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడు తల్లిదండ్రుల ప్రేమలు మనం లాగుతాయి. ఇక వాళ్ళ గురించే ధ్యానిస్తూ ఉంటాం. అప్పుడు వాళ్ళు దూరం అయితే బాగా ఏడుస్తూ ఉంటాం. పిల్లలైతే తల్లిదండ్రులకు దూరమైన ఏడుస్తారు. కొంతమంది స్నేహితులైతే అరే ప్రాణ స్నేహితుడు నేను బాగా ప్రేమించాడు అని. చూడండి, ఇన్ని మలుపులు వెళ్తున్నటువంటి మన ప్రాణము ఒక్క జాగలాగిపోతుంది. ప్రాణేశ్వర ప్రభుదైవా కుమారా వెనుదింతుమనిలే ఆశీరా ప్రాణేశ్వర ప్రభుదైవా కుమారా
దేవుడు అన్ని వదిలిపెట్టుకొని, నేను అప్పుడు సమయనగరికి ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ పాట ఏడుస్తూ ఉన్నాను. నీకు ఎవ్వరు దిక్కుండరు, నీకు ఓ ఫౌండేషన్ ఉండదు, నీకు సేవ అందరి దృష్టిలో అందరు సేవ మినిస్ట్రీ స్థాపించడం నేను చూసి హేళన చేసి నవ్వుతారు, కానీ నేను మాత్రం నీతో ఉంటాను, నీవు అన్ని కోల్పోవాల్సి ఉంటుంది, లాస్ట్కి నేను తప్ప నీకు ఏముండదు ఈ భూమి మీద అని చెప్పాడు. అప్పుడు ఈ పాట పాడుకుంటూ ఏడుస్తున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడి, నేను నిన్ను విడువను ఎడబాయను, ఎక్కడ అడుగు పెడతావు అక్కడ నేను నీతోనే ఉంటాను అన్నాడు. అప్పుడు ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు, ఎప్పుడు ఉంటాడు. ఆమేన్. ఏ మరణము ఏ శాపం ముందు సేవకి వెళ్దాక శాపాలు పెట్టిన సేవకులు ఉన్నారు. వెనక నుంచి వెళ్ళి మీ అమ్మ చచ్చిపోతుంది, మీ కుటుంబం పాడైపోతుంది, ఏ శాపం నా మీద పనిచేది. ఎందుకు తెలుసా? ప్రాణంగా ప్రభుని ప్రేమించాను కాబట్టి. బిడ్డలారా, మీరు కూడా అందరూ దయచేసి ప్రభుని ప్రాణంగా ప్రేమించండి. సరుకుల మీద మనసు పెట్టకండి. ఏదో నీ బిడ్డ భారమైందా అనుకోకండి. నా ప్రాణం ఎప్పుడు బాగుపడిద్దా అని ఆలోచించకు. ప్రభువా, నా ప్రాణం ఉంటే ఏంది పోతేంది, నాకు తోచిన పని నీ పరిచర్య నేను చేస్తాను. చాలా మంది అదే అంటారు, అయ్యా నాకు చేతనే కాదు కదా, నేను ఏం పని చేయగలుగుతానంటే నీ దైవసేవకులాగా దేశ దేశాలు తిరగమనట్లే ఉన్న దాంట్లోనే దేవుని ప్రేమను, నా యేసే గొప్పవాడు, నా దేవుడు చూసిన వాళ్ళు హేళన చేస్తారు. అయ్యో నీకు దేవుడు ఇంకా బాగు చేయలే కదా ఇంత, అయ్యో ఇంకా నీతో సమస్యలు పోలేదు కదా, అయ్యో నీ సరుకులన్నీ ఖరాబ్ అవుతున్నాయి కదా, మనం దృష్టిని మలచడానికి చూస్తారు. ఇంకా నువ్వు ప్రభు నమ్ముకొని ఏం సాధించావని నిందల్ని మీద వేస్తారు. జాగ్రత్త, నీకు సరుకుల కంటే నీ ఇంట్లో భారం కంటే అన్నిటికంటే ఎక్కువగా నువ్వు ప్రభుని ప్రేమించినప్పుడే నీ ప్రాణము తేలికైపోతుంది. హల్లెలూయా. మీ హృదయములో అశాంతి దూరం అవుతుంది. అందుకే మీరు నిందలను అవమానాలను సహించి మీ సరుకులను కూడా ఆస్తులను కోల్పోవడానికి కూడా ఇష్టపడ్డారంటే మీరు ధన్యులు. మీరు దేవుని పరలోక రాజ్యంలో మీకు స్థిరమైనటువంటి రాజ్యంలో మీకు స్థానం ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బిడ్డలారా, సంఘానికి బలం ఎక్కడ నుంచి తెలుసా? ధనము, డబ్బు, ఆస్తుని బట్టి కాదు. కొన్ని సంఘాలు అలాగే ఉంటుంది. ధనము, బ్యాంక్ బ్యాలెన్స్, లోకంలో కోట్లు సంపాదిస్తే పెద్ద చర్చి, పెద్ద గారు, పెద్దోడు, ఓ వాళ్ళు పెద్ద పెద్ద ఉంటాయండి అనుకుంటారు. కానీ వాళ్ళకు మనకున్న ధైర్యం వాళ్ళకు ఉంటుంది తెలుసా? హల్లెలూయా. మనకి ఏది లేకపోయినా దేవుడు అనే ధైర్యం వాళ్ళకి. చూడండి, మా ఇయంపులు పెద్దగా ఉన్నారు, మా బంధుబల్గం బాగున్నది, కానీ నీ పానం బాగలేదు. హల్లెలూయా. నీ మనసు బాగలేదు. హల్లెలూయా. నీ ఆలోచనలు బాగలేవు. హల్లెలూయా. నీ తలంపులు బాగలేవు. నీ వయసు వరంగల్ పోమంటది, నీ సొగసు సింగారంలోనే ఉండిపోమంటది, నీ ఆలోచన అత్తగారింటి కాడ పోయి దండించుకోమంటది కదా. కానీ ప్రభు మాత్రం నేను నిన్ను తేలిక చేసే వరకు నువ్వు ఇన్ని కోణాలు తిరుగుతూనే ఉంటావు, నా దగ్గరికి వచ్చే వరకు నీకు నెమ్మది ఉండదు అంటాడు. అందుకే చాలా మంది అన్ని కోల్పోయారు. దేవుని పని చేస్తే సంతోషం, చూడండి దేంట్లో సంతోషం ఉండదు. నువ్వు దేవుని పని చేసి చూడు, ఆ రోజు ఎంత తృప్తి ఉంటుంది. హల్లెలూయా. మనకు వస్తూ ఉంటాయి, నీకు దేవుడు ఏం చేశాడు, నీ భవిష్యత్తు ఏంటిది, వాళ్ళని అడుక్కో తింటున్నావు కదా, వీళ్ళని అడిగే వరకు నీకు అన్నం దొరకట్లే, నీకు కూర లేదు, నువ్వేం సాధించావు, నువ్వు సిఎల్సీ మిస్టేక్ వెళ్ళావా, నీకు రోజుకు ఇక నీ బతికింతే ఇది బతుకు. ఆ చర్చ ఎన్ని చర్చలు బయట, ఇన్ని సహవాసాలు అటే పో, ఇటొద్దు, ఇక పో బయట సంఘానికి పో, ఆడికి పో, ఇడికి పో, అట్లా చేసి మన కీర్తన వాళ్ళ సార్ అలాగే బయట చర్చికి తీసుకెళ్ళి ఆడికి పో, ఇడికి పో అని ఆ నెల ప్రార్థనలు అన్ని బంధు పెట్టించాడు. అక్కడ నెల ప్రార్థన జరిగేది మంచిగా ఉండే. ఆ నెల ప్రార్థనలు, సేవకులతో ప్రార్థనలు అన్ని బంధు పెట్టించాడు. ఇప్పుడు ఎడికి వచ్చేసింది, ప్రాణం దయ్యం వచ్చి ఇప్పుడు ప్రాణంలో కూర్చున్నది. బాధపడుతున్నాం, ప్రభువా ఈ మనుషులు ఇలా తయారవుతారేమో నాయన, నేను వాళ్ళని దోచుకొని పోయినట్టుగా. నేను ఎవరి దగ్గర డబ్బులు కూడా ఫ్రీగా పోయి వచ్చిన రోజులు ఉన్నాయి. ఎన్నోసార్లు ఇప్పుడు కార్లు పెట్టుకొని తిప్పుకొని, నా ఇంత ప్రేమించినా విలువ ఉండదు ఆయన అంటే. ఇప్పుడు అన్నాడు, వాళ్ళకి సరుకుల మీద ఉన్నది, నా మీద లేదు. ఆ సరుకులు పడేసే వరకు వాళ్ళకి సోయి రాదు. వాళ్ళ గురించి నువ్వు బాధపడకు, టెన్షన్ పడకు. ఊడ సముద్రం మధ్యలో ఉన్న యోన ప్రాణానికి హాని కాకుండా ఎలా బయటికి తీసుకొచ్చానో అలా నేను కీర్తనను బయటికి తీసుకొస్తా. డెఫినెట్ గా ప్రార్థన చేయన్నాడు ప్రభు నాతో. ఎక్కడున్నాడు యోన? సముద్రము అగాధములో పాతాళములో ఉండి మొరపెడుతూ ఉన్నాడు, సోయి లేదు. పాతాళంలో ఉన్నవాడికి ఏం సోయి ఉంటుంది? దేవుడు అన్నాడు, నాకు పాతాళంలో పడి ఉన్న వారికి ఎలా ఉంటుందో. పాతాళం అంటే ఏదో అనుకోకండి, సముద్ర పాతాళము నేను చెప్పేది. పాతాళంలో 3 రకాల పాతాళాలు ఉన్నాయి. సముద్ర పాతాళం వేరే. పాతాళం అంటే కిందికి అని అర్థం. సముద్ర అడుగు భాగంలో ఉంటాడు. యోనా మాట అంటాడు, మీరు యోనా గ్రంథంలో తీసి చదువుకోండి, అది కరెక్టో కాదో తర్వాత నాకు మెసేజ్ పెట్టండి.
ఆయన కింద భూగర్భ జలాల్లో ఉండి ఏం చేశాడు తెలుసా? ఎవరైనా చుట్టోళ్ళు ఉంటారు అక్కడ? పలకరిస్తోళ్ళు ఉంటారా? తాళం వేసుకొని పోయేటోళ్ళే ఉంటారు. అంతేనా? తెలుసా? అందుకే గుర్తుపెట్టుకో, నీ ప్రాణానికి హామీ ఇచ్చిన వాడిని నువ్వు ప్రేమించకుండా నీ పిల్లల్ని, నీ కుటుంబాన్ని నువ్వు ప్రేమిస్తే ఏమైపోతుందో చెప్పు గట్టిగా. భారం పెరిగింది కానీ తగ్గదు. నీ సరుకులని నువ్వు పడేసే వరకు ఎప్పుడు తేలికైతుంది? అయితే అది పడేయకుండానే నిన్ను కాపాడుతున్నాడు. ఫస్ట్ మాట విన్నావా? ఓడకే గాని ఓడలో ఉన్న వారికి ఏ హాని అంటే దాంట్లో సరుకులు కూడా ఉన్నాయి. ఎవరికి ఏ హాని రాకుండా కాపాడుతున్నాడు కానీ కాపాడుతానన్న దేవుని మాట వైపు చూడలేదు. వాళ్ళు సరుకు మీద ఆశలు పెట్టుకున్నారు. అందుకే ఆ సరుకుల కింద పడేసే వరకు. అందుకే నీ ఆశ, నీ ధ్యాస ఎవరై ఉండాలి? దేవుని పని అంటే, దేవుడు అంటే ఇలా పిడుగులా తయారు కావాలి. ఏమైనా కానీ, ఏదైనా కానీ. హల్లెలూయా. ఏదైనా నీ కొరకే చేసేందుకే పాడాలి. చేసేందుకే బలమైన బలమైన స్తుతిగానము పాడాలి గట్టిగా. బలమైన కూలర్ వెనక సౌండ్ రావట్లేదు. కూలర్ కింద సౌండ్ రావట్లేదు. కూలర్ కింద సౌండ్ రావట్లేదు. యేసయ్యా నా ప్రాణమా అద్భుతమైన కాలమునతో ఉంటావని నన్ను చేస్తున్నావని చిరకాలమునతో
హల్లెలూయా. సృజనాత్మకమైన నీ కృప చాలు, నే బ్రతికున్నది సరుకుల కోసమా, లేదు ఏసయ్య కోసం. నేను సరుకుల కోసం కాదు, ఏసయ్య కోసం. లోన్ కోసమా, లేదు ఆ లోన్ కూడా ఫ్రీ. పిల్లల కోసమా, నయ్యే. ఆస్తి కోసమా, లేదు అవా బిడ్డ కోసమా, ఇంపాసిబుల్. కొడుకు కోసమా, ఎవరి కోసం ఏసయ్య కోసం. చూపించాలి. పాఠం ఈజీ, జీవితంలో అప్లై చేయాలి. నీ బ్రతికున్నది నీ జీవంగా ఆయన మారాలి. ఏది లేకపోయినా ప్రభావం లేకుంటే బ్రతకలేనట్టుగా నువ్వు తయారు కావాలి. అప్పుడు నీకే గాని నీ ఓడకే గాని ఏ హాని చెందదు. నీ సంఘానికి ఏ దుష్ట శక్తులు, ఏ దురాత్మలు, ఏ అంధకార శక్తులు, ఏ హోమనామాలు, ఏ క్షుద్ర పూజలు, ఏ హిమాలయ పర్వతంలో చేసే భక్తుల ఎటువంటి క్రియలు పనిచేయవు. ఎంత గొప్ప భక్తులైనా ఓడిపోతారు. ప్రైజ్లా. అందుకే ప్రభు ఈ రోజున అంటున్నాడు, నీ ప్రాణంలో భారం పెరగడానికి కారణం నీవు ఆయన ప్రాణంగా ప్రేమించు. ప్రభువా నన్ను బ్రతికిస్తే నేను నీ కొరకు. అందుకే ఇంకొక వాక్యం మనము ప్రభు యేసుక్రీస్తు తన స్వయంగా తన నోటి నుండి వచ్చిన ఆ మాటను ఆయన చెప్పాడు. మనం యోహాను సువార్తలో మనము 12:25 వాక్యాన్ని చదువుదాం. యోహాను 12:25 వాక్యం. తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకును, ఎంత గొప్ప మాట చూడండి. నీ ప్రాణాన్ని ఎప్పుడు ద్వేషించి చూసావా? మన జీవితాంతం మన ప్రాణాన్ని కాపాడడం కోసమే భక్తి చేస్తాం. ఎవరో ఏమో ఏదో కానీ అవన్నీ నా ప్రాణం మీదకే వస్తాయి ఎందుకో అని ఆలోచిస్తాం. కానీ నీ ప్రాణాన్ని ప్రభువా నీ పరిచర్యే నాకు ప్రాణమయ్యా, నీవే నా ప్రాణమని నువ్వు ఆయన దగ్గర సవాల్ చేసి చూడు. అప్పుడు ఇస్తాడు నీకు హామీ, నీకే గాని నీ ఓడకే గాని. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. ఆల్మైటీ ఫైర్ ప్రభు అంటున్నాడు, ఈ రాత్రి నీ ఓడలో ఉన్న సరుకులు పడేక ముందే నువ్వు ప్రభు దగ్గర మొరపెట్టు. ప్రభువా నేను ఈ మినిస్ట్రీలో నిలబడకుండా దయ్యాలను ఎందుకు పీక్కో తింటున్నాయో నాకు అర్థమవుతుంది. ఈ మినిస్ట్రీ నిన్నే ప్రాణంగా ప్రేమించమంటది. ఈ మినిస్ట్రీలో నీతోనే ప్రయాణం అన్నట్టుగా సాగమంటది. అయితే మేము మాలో కొన్ని సరుకులను దాచిపెట్టుకున్నాం. ఏ లోకంలో ఆస్తులు, డబ్బులు, మాకు ప్రీతికరంగా మా కుటుంబము, మా పిల్లలు, మా భార్య, మా భర్తలు, మా యొక్క ఇంట్లో ఉన్నటువంటి బంధువులు, ఆస్తులు, ఇవన్నీ ఇది కాదు. నీవు కూడా పౌలు వలె ప్రార్థన చెయ్యి. మనకు 2వ సర్వీస్లో ప్రభు చెప్పిన నీవు పరిచర్యను ప్రేమించు బిడ్డ. చిన్న సేవ అనుకోకు. పెద్ద పెద్ద సంఘాలు కూడా చిన్న సేవతో పడిపోతాయి, జాగ్రత్త. ప్రభు దగ్గర పెద్ద సంఘం కాదు, 12 మంది శిష్యుల సహవాసం. మన దగ్గర కూడా 12 మందితోనే నడుస్తుంది సేవ. ఆరంభం అది. ఇప్పుడు ముగింపు వరకు కూడా 13 మంది కలిసి సేవ చేస్తూ ఉన్నాం. దేవునికి తెలుసు ఆయన చిన్న దోణులు పెద్ద తుఫాను ఏమి చేయజాలకపోయింది. కానీ పెద్ద ఓడ మునగపోసాగింది. టైటాన్ ఓడ మునిగిపోతుందేమో కానీ యేసు ప్రభుల వారు ఉన్నటువంటి ఆ ధోని మునగలేదు. ప్రాణంగా ప్రభుని తండ్రిని ప్రేమించిన కుమారుడు యేసు ప్రభుల వారు. తమ్ముడు, చెల్లి, నువ్వు మనస్ఫూర్తిగా దేవుని దగ్గర నీ హృదయం తెరిచి ప్రార్థించు. ప్రభువా ఇక్కడి నుండి నాకు ప్రాణాంతకరమైన శ్రమలు, శోధనలు వచ్చి నన్ను ప్రతిసారి నేను సేవకుల మీద, సాటి సహోదరుల మీద గుణిని సనిగి నా ప్రాణం కొరకు నేను వాదించాను. ప్రభువా నా సరుకుల గురించి అన్ని నష్టపోతున్నానని ఆలోచించుకుంటూ ఉన్నాను. నేను చాలా తప్పు చేశాను. నేను నష్టపోయేది కాదు, నాకు కావాల్సింది ఇష్టంగా నేను ప్రేమించి నా ప్రాణము నువ్వేనని నీ కొరకు మనుషుల ఆకర్షణలో, సేవకుల ఆకర్షణలో, ఆత్మీయుల ఆకర్షణ నాగిపోతూ ప్రాణేశ్వరుడైన నేను చేరుకునే అభిషేకము నాకు ఇవ్వమని ప్రార్థించి దయగల తండ్రి, ప్రేమ గల ప్రభు
ఈ రోజున రాధమ్మను దర్శించండి. 3 ప్రార్థనలు, 3 ఆరాధనలు ఈ కుటుంబంలో పెట్టమను. ఈ మొదటి ఆరాధన ఈ కుటుంబంలో చేతబడి సాధారణ శక్తులు, అంధకార దుష్ట శక్తులు, గాడివాను గ్రీకులు, నజరేయుడును పరిశుద్ధుడైన యేసు క్రీస్తు నామములు లయమైపోవునుగాక. మీ మాట మాత్రం సెలవివ్వండి. ఆ బిడ్డ చేసే పని చేయించడానికి వారి కుమార్తెను భారంగా అనుకుంటే ఆ బిడ్డను క్షమించండి. ఆ బిడ్డ బాధ్యత మీ చేతిలో ఉంది ప్రభువా. అయ్యా వారి కుమార్తెను దర్శించండి. చుట్టుపక్కల ఎంతమంది హేళన చేసి నవ్వినా, నీకెవరు దిక్కులేరని కించపరిచినా, నా యేసయ్యే నా ప్రాణమని నీ బిడ్డ స్తుతిస్తూ ఉండగా కాళ్ళ నుండి తల నుండి అది కాలు వరకు కీళ్ళ నొప్పులు లయమైపోరుగా శరీర ప్రాణాత్మ దేహాల్లోని ఆత్మశక్తి బలముతో నింపబడి ఇదిగో పక్షవాయు కనుక తన యొక్క వంశమును ఎత్తుకొని పరిగెత్తున్నట్టుగా నీ సంఘములో పరిగెత్తుకొని నడుచుకొని నీ సాక్ష్యం చెప్పి అభిషేకము ఆశీర్వాదము ఆదమకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ మొదటి ప్రార్థన బిడ్డని దర్శించి ధైర్యం ఇవ్వండి. మా అందరికి ధైర్యాన్ని ఇవ్వండి ప్రభువా. మీకే గాని మీ ఓడకే గాని ఏమి జరగదు. ప్రాణంగా ప్రేమించిన దైవజనంతో మీరు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఆల్మైటీ ఫైర్ ద హోలీ గోస్ట్. ఏదో పంట తిప్పుల కొరకు బైబిల్ ట్రైనింగ్ తీసుకొని వచ్చిన సేవకుని మీరు వెంబడించట్లేదు. ప్రాణాన్ని ద్వేషించిన దైవ సేవకులతో సేవ చేస్తూ ఉన్నారు. ఆయన నజరేయుడు పరిశుద్ధుడు ఈ రోజున మీతో మాట్లాడుతున్నాడు. ఏది లాభకరంగా అనిపించినదో వారిని పరిచర్య నిమిత్తము అయ్యో నాకు బిజిల్ పోతుంది, అయ్యో నా కిరాయిలు పోతున్నాయి, అయ్యో నా డబ్బు పోతుంది, అయ్యో నా ఆస్తి పోతుంది, ఇలాంటి దురాశలు నేను తొలగించుకుంటా. లేకపోతే రాబోయే దినాలను ఎవరు కాపాడరు. దేవా నా సరుకు కంటే నువ్వు గొప్పవాడివి, నా ప్రాణం కంటే గొప్పవాడివి ప్రార్థన చేయి. దేవా నన్ను ఎంత ప్రేమించావు. నేను ఎంత నష్టాల గురించి ఆలోచించేది కాదు. ఖైదీలలో వాళ్ళు కొంతమందిని కరుణించి కొన్నిసార్లు దుష్ట శక్తులని వీడిస్తాయి. బిడ్డ నీకేమున్నది ఇక్కడ పిచ్చిదాన్ని, నీకు ఏమి లేదు కదా. రేపు అందరు నేను ఎలాగొడితే నీ పరిస్థితి ఏందని నేను వేధిస్తాయి దయ్యాలు. వాటితో చెప్పు నా ప్రాణానికి హామీ ఇచ్చిన నా ప్రభు నజరేయుడు. ఓ మై తమ్ముడా చెల్లి, నీకు ధైర్యం ఎవరన్నా కానీ ప్రాణ ప్రియుడైన యేసయ్యా. పిచ్చిదాన్ని ఆస్తులన్నీ వాడుకొని వాళ్ళని వదిలిపెడితే నీవు ఇలాగే ముసల్దాన్ని వదిలి ఎవరు చూస్తారు? వీళ్ళందరూ నిరీక్షణకు ఆధారమైన మూర్ఖులు. నిరీక్షణకు ఆధారమైన దేవుని నమ్మిన అబ్రహాం ఆ రోజున ఆయన ఎదురు చూసాడు. నా ప్రభు పునాదులు గల పట్టడం. ఓ ఆల్ఫా ఒమేగా, ఆల్ఫా ఒమేగా. దేవుడు బలమైన పునాది కలిగిన సంఘాన్ని పాతాళంలో పడవేయండి దుష్ట శక్తులను. పాతాళంలో వారి వశంలో నుండి ఆయన తన స్వాధీనంలో తీసుకొస్తున్నారు ప్రతి ఆత్మను. చెరలో ఉన్న వారిని చెరలో నుండి తీసుకొచ్చిన మహాగణుడు ఆయన. రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, భూమి ఆకాశమును సృజించిన వాడు. ఆకాశం తెరవబడుగా భూమి చెవియు ఆకాశం ఆనందించు. మమ్మల్ని ప్రేమించిన పరిశుద్ధుడు మాకు తోడయ్యుడు. చీకటి శక్తులు మరణాంధకారంలో తీసుకెళ్లే దుష్ట శక్తులు నాయన ఓ కార్యాన్ని వేగంగా తొలగిస్తూ ఉన్నారు. కార్యాలు బ్రేకులను దిగుబడుతున్న చీకటి శక్తులను లయపరుస్తూ ఉన్నారు. ప్రభువా నీవంటున్నావు ఓడికి గాని ఓడిలో ఉన్న వారికి ఏ హాని లేదు. విశ్వాసంతో ప్రార్థన పరిస్థితుల వైపు చూసి కృంగిపోకుండా ఈ రోజున నీకు డబ్బులు లేక నువ్వు బాధపడవచ్చు. ప్రభువా ఆయన వైపు నీ విశ్వాసాన్ని అభివృద్ధి చేస్తావు. సంఘం అప్పుల పాలైన దైవ సేవకులు అప్పుల ఊపిలో కూరుకుపోయిన నా పిల్లలు ఆయనను ప్రాణంగా ప్రేమిస్తారేమో అని ఎదురు చూస్తూ ఇట్టి పరిస్థితిలో కూడా మిమ్మల్ని సేవలు వెలిపిస్తూ ఉన్నారు. ఒకసారి మీరు ఆలోచించండి, మీరు ప్రార్థన చేయండి. ప్రభువా